హై హీల్స్ అసలు ఎవరి కోసం తయారు చేస్తారో తెలుసా? నాకు తెలీదమ్మా. హై హీల్స్ అమ్మాయిల కోసం తయారు చేసారు అనుకుంటారా? కానీ అది రాంగ్ ఆన్సర్. అసలు స్టోరీ వింటే షేక్ అయిపోతారు. అవునా, నిజమా? అసలు స్టోరీ ఏంటంటే ఈ కథ ఏకంగా 10వ శతాబ్దం నాటిది. ఆ రోజుల్లో యుద్ధాలు ఎక్కువ గుర్రాల మీద కూర్చొని చేసేవాళ్ళు. అప్పుడు పర్షియన్ సోల్జర్స్ ఒక ప్రాబ్లం గమనించిండ్రు. గుర్రం మీద కూర్చున్నప్పుడు కాళ్ళు సరిగా గ్రిప్ ఉండకపోతుండే. ఫైట్ చేస్తూ చేస్తూ కొంతమంది గుర్రం మీద నుండి కింద పడుతుండే. అందుకే వాళ్ళు ఒక కిరాక్ ఐడియా ఆలోచించిండ్రు. షూకి వెనకాల ఒక చిన్న హీల్ పెట్టిండ్రు. ఆ హీల్ గుర్రం మీద ఉన్న భాగంలో ఇరుక్కొని మంచి గ్రిప్ ఇస్తుండే. ఎంత గ్రిప్ వస్తుండే అంటే గుర్రం మీద నిలబడి కూడా బాణాలు వేస్తుండే. అంటే మనం ఇప్పుడు ఫ్యాషన్ కోసం హీల్స్ వేసుకుంటుంటే వాళ్ళు అప్పట్లో ఫైట్ చేయడానికి వేసుకునేటోళ్ళు. తర్వాత కొంతమంది పర్షియన్ సోల్జర్స్ యూరోప్ కి పోయినరు. అక్కడి రాజులకు ఈ హీల్ ఉన్న షూ మస్తు నచ్చినాయి. వాళ్ళు కూడా వేసుకోవడం స్టార్ట్ చేసిండ్రు. అట్లా హీల్స్ కి పవర్, స్టేటస్, రాయల్టీ అనే ఇమేజ్ వచ్చింది. తర్వాత ఈ ఫ్యాషన్ మెల్లగా ఆడవాళ్ళకి పోయింది. టైం గడిచే కొద్ది హీల్స్ అంటే లేడీస్ ఫ్యాషన్ అనే స్థాయికి వచ్చింది. కానీ ఒక్కసారి ఊహించుకోండి, ఆ రోజుల్లో ఒక రాజు అట్టకట్ట బాడీ బిల్డర్ లుక్ వేసుకొని ప్యాలెస్ లో హీల్స్ వేసుకొని నడుస్తుంటే ఎట్లుంటుండే? మన ఉప్పల్ బాల్ హీల్స్ వేసుకొని నడుస్తుంటే ఎట్లుంటుందో అట్లుంటుండే.